నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఐపీఎల్ సీజన్ 2026లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ముఖ్యం కాగా ముంబై ఇండియన్స్కు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రయాణం అంత సాఫీగా సాగటం లేదు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసిన ముంబై సేన పాయింట్స్ టేబుల్ చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. లీగ్ దశలో మరో 7 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే ముంబై ప్రతి మ్యాచ్ను ఫైనల్గా భావించి గెలవాల్సిందే. ముఖ్యంగా గాయంతో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో అందుబాటులో ఉంటారా లేదా అన్నది అభిమానుల్లో ఉత్కంఠన రేపుతోంది. ఒకవేళ రోహిత్ ఆడకపోతే అది ముంబై బ్యాటింగ్ లైనప్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ జట్టును అడ్డుకోవటం ముంబై బౌలర్లకు పెద్ద సవాలే. అయితే గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 34 సార్లు తలపడగా హైదరాబాద్ 19 సార్లు, ముంబై 15 సార్లు గెలిచింది. ముంబై తన హోమ్ గ్రౌండ్లో చెలరేగి ఆడేందుకు సిద్ధమవుతుండగా అదే ఉత్సాహంతో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలైతే వినిపిస్తున్నాయి. హైదరాబాద్ తన గెలుపు పరంపరను కొనసాగిస్తుందా, వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా అనేది నేడు తేలిపోనుంది.